నేను ఇక్కడ బుచ్చిరెడ్డిపాళెం దగ్గర వచ్చి ఒక 20 డేసు అడవిలోకి వెళ్ళిపోయాను రోజు ఉదయం. అక్కడ ఒక బొంత చెట్టు ఉంటే ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా. అయితే అప్పుడు అక్కడ మనసు అవధూత స్థితి వచ్చిందక్కడ. అంటే మా అమ్మ అన్నం పెట్టినప్పుడు ఆ గిన్నె మజ్జిగ ఏమైనా పోసి కలిపేసి ఆడ కుడి తొట్టిలో ఇసిరేసేవాడిని. మళ్ళీ గుర్తుకొచ్చి వచ్చేవాడిని. అప్పుడు మా అమ్మ నాకు అన్నం పెట్టి పక్క ఇంకొక కొట్టం ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయేది. అంటే వాళ్ళు ఇట్లా ఏమన్నా అనుకుంటారనే ఫీలింగ్‌తో నేను అట్లా 2 డేస్ జరిగింది. తర్వాత అడవిలోకి వెళ్ళిపోయి ఉదయం, సాయంత్రం వచ్చేవాడిని. ఇంకా నాదం ఏంటో జ్యోతి. తర్వాత అది కొంతకాలానికి 2 స్వరాలు ఆడిస్తుంటే, బాహ్యంగా గూడా నాకు ఇంకొక సూర్యుడు కనపడేది కాషాయం కలర్‌లో. అట్లా కొంతకాలం బయట లోపలుండే ఆత్మజ్యోతి బయట గూడా కనపడేది నాకు. ఎక్కడైనా బస్సులో 2 స్వరాలు ఆడిస్తా దిగినా, అట్లా కొంతకాలం బాహ్యంగా గూడా ఆ సూర్యుడంతా కాషాయం కలర్ జ్యోతిని దర్శించాను.